సోషల్ మీడియాలో హిందువులని దూషిస్తూ, హిందువులని ద్వేషిస్తూ, లేదా హిందూ సంఘాలు మాట్లాడే దాని మీద నెగిటివ్‌గా ప్రొజెక్ట్ చేసే వాళ్ళని ట్రాక్ చేస్తున్నాయి పాకిస్తాన్ సైబర్ ముఠాలు. అలాంటి వాళ్ళని నడిపిస్తున్నటువంటి అక్కడున్న ఉగ్రమూకలు. వాళ్ళల్లో షహజాద్ భట్టి గ్రూప్ ఒకటి. ఎవరైతే ఆవేశపూరితంగా హిందువుల్ని తిట్టేవాళ్ళు, భారతదేశాన్ని తిట్టేవాళ్ళు, లేదా హిందువులకి సంబంధించి ఒక వ్యతిరేక భావజాలం ఉండేవాళ్ళు, రాడికల్ ఇస్లామిస్ట్ ఐడియాలజీ ఉండేటటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులలో, వాళ్ళ కామెంట్లలో కనబడిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ట్రాక్ చేసేటటువంటిదే ఈ షహజాద్ భట్టి ముఠా అనేటటువంటిది. పాకిస్తాన్ కేంద్రంగా భారతదేశంలో పెద్ద కుట్రే చేయాలని చూస్తుంది. ఎలాగా? అక్కడి నుంచి తీవ్రవాదులు పంపించడం ఇప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న యువతరాన్ని, ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ పసిగట్టేది ఫేస్బుక్లోన, ట్విట్టర్లోన, ఇన్స్టాలోన ఎవరైతే ఇప్పుడు మనం ఒక జాతీయవాదానికి సంబంధించిన, ఒక దేశభక్తికి సంబంధించిన ఒక కామెంట్ పెడితే దానికి వ్యతిరేకంగా కామెంట్ సర్కాస్టిక్గా పెట్టేటటువంటి వాడు ఖచ్చితంగా వీళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాడు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఆర్థిక చేయూత, అమ్మాయిలతో ట్రాపు, అమ్మాయిలతో ర్యాపో మెయింటైన్ చేయించడం, ఆ పైన వాళ్ళకి బాంబులు ఎట్లా తయారు చేయాలో ఆన్లైన్లోనే శిక్షణలు ఇవ్వటం, ఆ పైన ఇక్కడ దొరికే పదార్థాలతోనే ఇక్కడ పేలుడు పదార్థాలు సృష్టించి ఇక్కడ హతం చేసేటటువంటి చర్యలు. మొన్న డాక్టర్ల ముఠాది ఎట్లాగో ఇప్పుడు అట్లాంటిదే ఈ షహజాద్ భట్టి ముఠా సాధారణ అమాయకులైనటువంటి యువతతో మొన్న చేయడానికి చాలా ప్రయత్నించింది. బట్ హోంశాఖ దాన్ని జాగ్రత్తగా ట్రాక్ చేయడం వల్ల 253 మంది దొరికారు. వీళ్ళందరూ ఆల్రెడీ గజ తీవ్రవాదులు కాదు, అప్రెంటిస్ టెర్రరిస్ట్లు అనమాట. ఇప్పుడు ఈ వాళ్ళు నేర్పిన దాంతో తయారయ్యి భవిష్యత్తులో విధ్వంసాలు సృష్టించడానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఐడెంటిఫై అయింది 253 మంది. ఇంకా ఎంతమంది ఉన్నారో తేలాల్సి ఉంది.